హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో మనం ఇంట్లో ఏ పండుగ అయినా సరే మొదటిగా చేసేది ట్రెడిషనల్ రెసిపీ అయిన చింతపండు పులిహోర. అచ్చం టెంపుల్లో తిన్న రుచి రావాలంటే నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఈ చింతపండు పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా బియ్యం తీసుకొని, నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 150 గ్రామ్స్ ఉంటాయి. బియ్యం శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని అందులో 1 టీ స్పూన్ నూనె వేసుకొని ఉడికించుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలి. మన చేతితో ఒక గుప్పుడు చింతపండు తీసుకోండి, లేదా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 40 గ్రామ్స్. చింతపండుని శుభ్రంగా ఒకసారి కడిగిన తర్వాత, చింతపండు త్వరగా నానాలంటే వేడి నీళ్ళు వేసుకుంటే త్వరగా నానుతుంది. చింతపండు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. లేదా వేసుకున్న వేడి నీళ్ళు చల్లారిన తర్వాత చింతపండు గుజ్జు వచ్చేంత వరకు కలుపుకోవాలి. కొంచెం గట్టిగా మెదుపుకొని చింతపండులో ఉన్న గుజ్జు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా జాలే గరిటె గాని లేదా రంధ్రాలు ఉన్న గిన్నె గాని తీసుకుని కింద మరో గిన్నె పెట్టుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ ఉంటే చిక్కటి గుజ్జు అంతా కిందికి వెళ్తుంది. పూర్తిగా చిక్కదనం ఉన్న గుజ్జు అంతా కిందికి వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి కొద్దిగా నీళ్ళు వేసుకొని మళ్ళీ చింతపండుని మెత్తగా కలుపుకొని గుజ్జు తీసుకోవాలి. ఇలా చింతపండులో ఉన్న గుజ్జు అంతా పూర్తిగా తీసుకోవాలి. తర్వాత ఈ తుక్కుని పక్క తీసేసుకోండి. చింతపండు గుజ్జు అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. మరీ థిక్గా కాకుండా చిక్కగా మీడియం థిక్నెస్ ఉండేలాగా ఈ విధంగా ఉంటుంది. రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అలానే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి మీకు ఇష్టమైతే గనక. నూనె కాస్త వేడైన తర్వాత అందులో అరకప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు దినుసులు ఫ్రై చేస్తున్నప్పుడు మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే చక్కగా మాడిపోకుండా ఫ్రై అవుతాయి. పల్లీలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి సగానికి పైగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో అరకప్పు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ముందుగా వేస్తే త్వరగా ఫ్రై అవుతాయని లాస్ట్ వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్ లో నిదానంగా కలుపుతూ కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త కలర్ మారగానే ఇందులో నుంచి ఒక చిన్న కప్పు పప్పు దినుసులను పక్కకు తీసేసుకోండి. అన్నంలో కలుపుకోవడానికని కొద్దిగా దినుసులను పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో చిన్నగా కట్ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకొని అలానే ఒక 6-7 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోండి. అలానే 4-5 ఎండుమిరపకాయలు మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ రాగానే ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి. చిన్న ముక్క బెల్లం వేసుకోవడం వల్ల పులిహోర అస్సలు తీపిదనం రాదు. టేస్ట్ అడ్జస్ట్ అయ్యి రుచి బాగుంటుంది. అంతా కలిసిలాగా కలుపుకొని పైన మూత పెట్టి ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ దగ్గరగా గుజ్జుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పులిహోర టేస్టీగా టెంపుల్ రుచి రావాలంటే అందులో ఖచ్చితంగా ఆవపిండి వేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. మధ్య మధ్యలో ఉడుకుతున్న చింతపండు గుజ్జుని కలుపుకోవాలి. అడుగంటుతుందేమో చూసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆవాలు ఇలా మిక్సీ పట్టించేసుకొని పక్కన పెట్టుకొని పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉండి చేయి తిరిగేలాగా ఎడల్పాటి గిన్నె తీసుకోండి. నేను ఇక్కడ బేషని లాంటిది తీసుకున్నాను. ఇందులో మిక్సీ పట్టించుకున్న ఆవ పొడి వేసుకొని పైన వేడివేడి అన్నం వేసుకోవాలి. వేడి అన్నం వేసుకుంటే గనక ఆవాల్లో ఉన్న పచ్చదనం రాకుండా ఉంటుంది. అన్నం మొత్తాన్ని వేసుకున్న తర్వాత పైనుండి ఫ్రై చేసుకున్న తాలింపు దినుసులు, వేరుశనగ గుళ్ళు కొద్దిగా పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న చింతపండు గుజ్జు చూద్దాము. ఇలా దగ్గరగా అయిపోతే గనక ఇలా చిన్న చిన్నగా మనకి బొడుగుల కింద వస్తాయి. సైడ్ చుట్టూరు కూడా నూనె పైకి వచ్చేస్తుంది. అంటే బాగా దగ్గరగా అయిపోయినట్టే. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఈ థిక్నెస్ లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకొని కొంచెం వేడి చల్లారనివ్వాలి. కాస్త వేడి తగ్గిన తర్వాత అన్నంలో వేసుకొని కలుపుకోవాలి.
నాకు ఇక్కడ కొంచెం వేడిగా ఉందని గరిటెతోనే కలుపుతున్నాను. పూర్తిగా వేడి చల్లారితే గనక మీరు చేత్తోనే కలుపుకోండి. గరిటెతో కన్నా చేత్తో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది. చింతపండు గుజ్జు వేసి కలుపుకున్న తర్వాత రుచి చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసి కలిపేసుకోండి. వేడిదనంలోనే ఒక సైడ్ నుంచి కింద నుంచి పైకి వచ్చేలాగా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఇందులో ఉన్న వేడి చల్లారింది. ఇంకా గరిటె పక్కన పెట్టేసి చేత్తో చక్కగా కలిపేసుకున్నాను. ఎంతో రుచిగా నోటికి కమ్మగా చాలా బాగుంటుంది. ఈసారి ఇంట్లో పులిహోర చేసినప్పుడు ఈ పద్ధతిలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రుచికరంగా చేసుకునే చింతపండు పులిహోర రెడీ. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇష్టమైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.